అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. జేఈ అడ్వాన్స్డ్కి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఆ తర్వాత జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే ఇప్పటికే చాలామంది మాకు పలానా ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్తో ఏ క్యాంపస్లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అన్న దాని మీద నానా హైరానా పడుతున్నారు. ఎక్కడెక్కడ వస్తుంది అన్న దాని మీద చెక్ చేసుకునే దాంట్లో తల మునకలై ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట తాము కోరుకున్నది, తాము ఆశించినటువంటి బ్రాంచ్ దక్కుతుందా లేదా అన్న దాని మీద అంతా ఇప్పుడు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. అయితే ఇదే సమయంలో కొంత సీట్ ప్రొడిక్షన్ అని రకరకాలుగా అంచనాలు మనలాంటి యూట్యూబ్స్లో చెప్తున్నారు, మనలాంటి యూట్యూబ్ ఛానళ్ళలో చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రైవేటు ర్యాంక్ ప్రొడిక్షన్, అదేవిధంగా ఇప్పుడు సీట్ ప్రొడిక్షన్ ఇలాంటి సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే సీట్ ప్రొడిక్షన్ కానీ లేదంటే క్యాంపస్ ప్రొడిక్షన్ కానీ ఇలాంటివన్నీ కూడా పక్కాగా రావాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఐఐటీల్లో కొన్ని ఎన్ఐటీల్లోనైనా సీట్లు పెంచే ప్రతిపాదనకు సిద్ధమవుతుంది. వాస్తవానికి సీట్లు పెంచేదానికోసం చాలా ఐఐటీలు ప్రపోజల్స్ పంపించాయి. కొన్ని ఎన్ఐటీస్ కూడా కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చేసే యోచనలో ఉన్నాయి. అలాంటి వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మానవ వనరుల శాఖ నుంచి వాళ్ళందరికీ పర్మిషన్ రావాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, అదనంగా స్టూడెంట్స్కి అక్కడ అవకాశం ఇస్తే ఎంతవరకు అన్ని రకాల సదుపాయాలు అందుతాయి. దాంతోపాటుగా స్టాండర్డ్స్, ఐఐటి ఎన్ఐటి అంటే ఒక స్టాండర్డ్, ఒక లెవెల్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ తగ్గకుండా, ఆ స్టాండర్డ్స్ తగ్గకుండా ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా పరిశీలించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. ఫైనల్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైనల్గా ఎన్ని సీట్లు ఉంటాయి అన్నది తేలుతుంది. అవన్నీ కూడా జోసా కౌన్సిలింగ్ నాటికి, ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చే నాటికి స్పష్టత వస్తుంది. ఏ క్యాంపస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఎన్నెన్ని ఉన్నాయి, ఇలాంటి స్పష్టత వస్తుంది. ఈసారి అదనంగా కొత్తగా చాలామంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సులు ప్రారంభించాలి అన్న దాని మీద ప్రతిపాదనలు పంపించారు. వాటన్నిటికీ కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ అనుమతి వస్తుంది, ఎక్కడెక్కడ కొత్తగా ఆ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది, బ్రాంచ్ స్టార్ట్ అయ్యేటువంటి మొదటి సంవత్సరం ఎన్ని సీట్లకు అవకాశం ఇస్తారు, ఇవన్నీ కూడా స్పష్టత అధికారికంగా రావాల్సి ఉంది. అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఈ కథనం చూస్తే ఐఐటీల్లో 500 సీట్లు, ఎన్ఐటి ట్రిపుల్ ఐటీల్లో 900 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. నిజంగానే ఈ 1500 సీట్ల వరకు దాదాపుగా పెరిగితే చాలామందికి ఊరట వస్తుంది. ఎందుకంటే బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు సీట్ వస్తుందా రాదా అనేటువంటి వాళ్ళు అందరికి కూడా మేలు కలుగుతుంది. వాళ్ళకే కాదు, ఈ కొత్త సీట్లన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లోనే వస్తాయి. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదంటే డేటా సైన్స్, లేదంటే రోబోటిక్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి బ్రాంచెస్లో మాత్రమే ఈ సీట్లన్నీ దాదాపుగా పెరుగుతాయి. కాబట్టి తమకు సిఎస్ వస్తుందో లేదోనని, ఆ సిఎస్సి కూడా ఆశించినటువంటి క్యాంపస్లో వస్తుందో రాదోనని భావించేటువంటి టాప్ ర్యాంకర్లకు కూడా కొత్తగా పెరిగేటువంటి సీట్ల కారణంగా మేలు జరగబోతోంది. ఇక ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య చూస్తే లాస్ట్ ఏటా పెరుగుతుంటే వాస్తవానికి ఐఐటి ఎన్ఐటీల్లో ప్రతి ఏడాది కొంత మొత్తం సీట్లు పెరుగుతూ ఉంటాయి. గత ఏడాది కూడా వరంగల్ ఎన్ఐటీలో 60 సీట్లు పెరిగాయి ఒకేసారి. తిరుపతి ఐఐటీలో 10 సీట్లు పెరిగాయి. ఎందుకోసం అంటే ఎన్ఐటి వరంగల్లో కొత్త బ్రాంచ్ని అప్పుడు ఓపెన్ చేశారు. ఏ అండ్ డేటా సైన్స్ అనేటువంటి పేరుతో 60 సీట్లతో లాస్ట్ ఇయర్ కొత్త బ్రాంచ్ వచ్చింది ఎన్ఐటి వరంగల్లో. అట్లా కొన్ని కొత్త సీట్లు, కొత్త బ్రాంచెస్ ప్రతి ఏటా కొన్ని పెరుగుతూ ఉంటాయి. ఈసారి చాలా ప్రతిపాదనలు వచ్చాయి, ఎక్కువ పెంచాలనేటువంటి అభిప్రాయం ఉంది. మరి కేంద్రం ఎన్నింటికి అనుమతిస్తుంది, ఎక్కడెక్కడ పెరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఐఐటి ఢిల్లీ కానీ, ఐఐటి గాంధీనగర్ కానీ, ఐఐటి ధార్వాడ్, బిలాయ్, బాంబే ఇలాంటి అన్ని క్యాంపస్ల నుంచి కూడా సీట్లు పెంచుకుంటాం, కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాం అనేటువంటి ప్రపోజల్స్ కేంద్రం ముందు ఉన్నాయి. వీటిలో ఎన్ని యాక్సెప్టెన్సీ సాధిస్తాయి, ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో చూడాలి. మరి అయితే ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సీట్లు మనం చూస్తే ఐఐటీల్లో ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని మనం పరిశీలిద్దాం. చూస్తే ఓపెన్ కేటగిరీకి 7175 సీట్లు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏమైనా సాక్షి అంచనా వేసినట్టుగా 500 సీట్లు నిజంగా పెరిగితే అందులో మళ్ళీ ఒక 100 సీట్లు
పెరిగేదానికి ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉంటుంది. అప్పుడు దాదాపుగా 7,300 లేదంటే 7,200 సీట్లు దాటుతాయి. 7,300 వరకు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు 500 సీట్లు కేంద్రం పెంచేదానికి అనుమతిస్తే. ఇప్పుడు ఉన్నాయి 7,175. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ 1,780. దాదాపుగా ఓపెన్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి 1,780 కాబట్టి అది ఇది కలిపితే సుమారుగా 9,000 సీట్లు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్లో కలిపి ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ కేటగిరీ 2,664 సీట్లు రిజర్వ్ చేసి ఐఐటీల్లో ఉన్నాయి. ఎస్టీ 1,332 సీట్లు ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి. అదేవిధంగా ఓబీసీ 4,789 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 17,740 సీట్లు లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్ నాటి లెక్క ప్రకారంగా ఇప్పుడు పెరిగితే 18,200కి వెళతాయి ఈ అంచనా ప్రకారంగా. సో 18,200 ఐఐటీల్లో సీట్లు వచ్చాయంటే చాలామందికి చాలా రకాలుగా ప్రయోజనం దక్కుతుంది. ఇక సీట్లు పెంచినటువంటి సీట్లు కూడా మనం చూడొచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సీట్లు ఎట్లా పెంచారో చూస్తే ఐఐటీల్లో 16,598 సీట్లు 2022లో ఉంటే అది 17,740కి పెరిగింది. అంటే 2 ఏళ్లలో సుమారుగా 1000 సీట్లు పెరిగినాయి ఐఐటీల్లో. ఎన్ఐటీల్లో 23,994 నుంచి 24,229కి పెరిగినాయి. అంటే దాదాపు 300 లోపు మాత్రమే ఎన్ఐటీల్లో పెరిగినాయి. ఎన్ఐటీల్లో పెద్దగా పెరుగుదల లేదు. అదే ట్రిపుల్ ఐటీలకు వచ్చేసరికి 7,126 నుంచి 9,546కి పెరిగినాయి. అంటే దాదాపు 2,300 సీట్ల వరకు కూడా ట్రిపుల్ ఐటీల్లో పెరిగినాయి చాలా వేగంగా. అంటే ట్రిపుల్ ఐటీల సంఖ్య పెరిగింది, ట్రిపుల్ ఐటీల్లో కొత్త బ్రాంచెస్ వచ్చాయి, దాంతో ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పెరిగాయి. జిఎఫ్టీఐస్లో కూడా అంతే 6,759 నుంచి 9,402 వరకు సీట్లు పెరిగాయి. అంటే ట్రిపుల్ ఐటీల్లో కూడా సీట్లు సుమారుగా 3,000 పెరిగాయి. ఈసారి కూడా ట్రిపుల్ ఐటీల్లో కానీ జిఎఫ్టీఎస్లో కానీ దాదాపుగా 1000 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చాలా పెద్ద నెంబర్ కాబోతుంది. అయితే పెరిగేవి ఎక్కడ పెరుగుతాయి, ఏ బ్రాంచెస్లో పెరుగుతాయి, ఇవన్నీ స్పష్టత రావాల్సి ఉంది. అది అధికారిక డేటా వచ్చిన తర్వాత మాత్రమే నిర్దిష్టంగా మనం చెప్పగలం. అయితే కొంత సీట్లు అయితే పెరగడం అనివార్యం. అవి ఎక్కడెక్కడ ఎంతెంత పెరుగుతాయి మనం చూసాం. ఇప్పుడు ఐఐటీల్లో మనం కేటగిరీ వారీగా ర్యాంక్ చూసాం. ఎన్ఐటీల్లో ఇప్పుడు కేటగిరీ వారీలుగా ఉన్నటువంటి ర్యాంక్ చూస్తే జనరల్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 9,296 సీట్లు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఆ సీట్లని కేటాయిస్తారు. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ చూస్తే 2,271 సీట్లు ఈడబ్ల్యూఎస్కి కేటాయించారు. అంటే మొత్తం కలిపితే దాదాపు 11,500 వరకు ఓపెన్ ఈడబ్ల్యూఎస్ కలిపి సీట్లు ఉన్నాయి. ఎక్కడ ఎన్ఐటీస్లో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎన్ఐటీస్లో ఇందులో పెరుగుతాయి. ఈసారి ఎన్ని సీట్లు పెరిగితే ఏ కేటగిరీలో ఎంత పెరుగుతాయి అన్నది మనం మళ్ళీ తర్వాత అప్డేట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఓబీసీ ఎన్సీఎల్ వరకు వచ్చేసరికి 6,018 సీట్లు ఉన్నాయి. 6,018 సీట్లు ఇక్కడ ఉంటే ఐఐటీల్లో ఎన్ని ఉన్నాయి? 4,735 సీట్ల వరకు 4,700 పైబడినటువంటి సీట్లు ఐఐటీల్లో ఓబీసీకి కేటాయిస్తే ఎన్ఐటీల్లో ఓబీసీకి 6,018 సీట్లు ఉన్నాయి. అంటే ఓబీసీ కోటాలో ఎన్ఐటీ ఐఐటీ కలిపి దాదాపు 10,000 సీట్లు పైబడి ఉన్నాయి. ఇక అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 3,423 సీట్లు ఎన్ఐటీల్లో కేటాయించారు. అదే ఐఐటీల్లో చూస్తే దాదాపు 2,664 సీట్లు ఉన్నాయి. అవి కలిపితే 6,000 సీట్లు పైబడి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి రిజర్వ్ చేసి ఉంటాయి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 2,014 సీట్లు ఎన్ఐటీల్లో కేటాయించుంటే ఐఐటీల్లో 1,332 సీట్లు ఉన్నాయి. అంటే సుమారుగా 3,340 సీట్ల వరకు మొత్తం కలిపి ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీఎస్లో కొన్ని సీట్లు ఉంటాయి. ఇక పీడబ్ల్యూడీ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిపి అంటే ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కలిపి ప్యూర్లీ పీడబ్ల్యూడీకి 1,207 సీట్లు ఎన్ఐటీల్లో కేటాయించి ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐఐటీ లెక్కల్లో ఆ కేటగిరీలోనే పీడబ్ల్యూడీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అయితే ఇక్కడ పీడబ్ల్యూడీ విడిగా 1,207 సీట్లు ఎన్ఐటీల్లో ఉన్నాయి. ఇప్పుడు సీట్లు పెరిగితే కనుక కేంద్ర ప్రభుత్వానికి వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటినీ ఆమోదించి సీట్లు పెంచితే అప్పుడు ఈ డేటాలో చాలా మార్పు వస్తుంది. అదే సందర్భంలో సీట్ మ్యాట్రిక్స్లో కూడా
కేటగిరీ వారీగా నెంబర్లు కూడా చాలా మారేందుకు అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా పెరిగే సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్ లాంటి రిలేటెడ్ బ్రాంచెస్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలామందికి ఉపయోగం కలుగుతుంది. మా కంప్యూటర్ సైన్స్ వస్తుందా రాదా అని ఆశించే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి అలాంటి స్టూడెంట్స్ అందరికీ మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నింటికి ఆమోదం తెలుపుతుంది, ఎంతెంత మొత్తానికి అవకాశం ఇస్తుంది చూడాలి. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఐఐటి హైదరాబాద్, ఐఐటి పాట్నా ఈ 2 చోట్ల సీట్లు పెంచుతాం అని బడ్జెట్ సమావేశంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించున్నారు. కాబట్టి నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి దానికి అనుగుణంగా ఈసారి ఐఐటి హైదరాబాద్, ఐఐటి పాట్నా లాంటి చోట్ల సీట్లు పెరగడం అనివార్యం. ఇంకెక్కడెక్కడ అవకాశం ఇస్తారు అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఇది ఎన్ఐటి, ఐఐటి, IIIT, GFTIకి సంబంధించినటువంటి సీట్లు, ఐఐటి, ఎన్ఐటీలకు సంబంధించి కేటగిరీ వారీగా ఉన్నటువంటి సీట్ల లెక్క. ఇది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.